హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా శివోహం సినిమా రేపటి నుండి 3వ షెడ్యూలు ప్రారంభం. అతి ముఖ్యమైన సన్నివేశాలు, ఆహ్లాదకరమైన సన్నివేశాలు, క్లైమాక్స్ కాబట్టి చాలా ఉంటాయి. ఇంకొక 10 days షూటింగ్ ఉంటుంది. ఈ 10 daysలో 30-40 మంది కొత్త క్యారెక్టర్లతో ఈ సీన్లు చేయాలనుకుంటున్నారు మా డైరెక్టరు, సూపర్ డైరెక్టర్ విజయరాజు గారు. మరి మీలో ఎంతమంది ఉన్నారు నటన మీద ఆసక్తి ఉంటే? ఎందుకంటే నటన అంటే ప్రతి మనిషిలోనూ నటన ఉంటుంది. అది వాయిస్ రూపంలో ఉంటుంది, యాక్టింగ్ రూపంలో ఉంటుంది, డ్యాన్స్ రూపంలో ఉంటుంది, అనేక రూపాల్లో ఉంటుంది. 24 ఫ్రేమ్స్లో ఏదో ఒక ఫ్రేమ్ ప్రతి మనిషిలో ఉంటుంది. కాబట్టి ఈ 2 తెలుగు రాష్ట్రాలలో మీలో ఎవరైనా సరే షూటింగ్ మీద ఆసక్తి ఉన్నా, ఏ రంగంలో ఆసక్తి ఉన్నా వచ్చి మా విజయరాజ్ గారిని కలిస్తే మీకు తప్పకుండా మంచి అవకాశాలు ఇస్తారు. మేమంతా కూడా ఒక ఫ్యామిలీలా ఉంటాము. మా ప్రసాద్ గారు, హీరో గారు కానీ, తర్వాత డిఓపి సతీష్ గారు కానీ, మేమంతా చాలా ఒక ఫ్యామిలీ లాగా కొత్త పాత లేకుండా అందరిలోని మంచిగా ఉంటాము. మంచిగా నటనను వెలికితీస్తున్నారు. అదీ కాకుండా మా డైరెక్టర్ గారు ఏ నటన రానివాడికి కూడా వాడిని పిండేసి నటనను రాబట్టి కరెక్ట్గా 10 నిమిషాల్లో షూట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అతి వేగంగా, శరవేగంగా. ఎందుకంటే మరి సినిమాలు సంవత్సరాలు తీసి పెట్టుబడి నష్టము బోల్డ్ అని ఉంటాయి ఇవన్నీ. అలా కాకుండా సినిమా తీసామా 2 or 3 months పెద్ద సినిమా, నెల రోజుల్లో సీన్స్ అన్నీ అయిపోవాలి, నెల రోజుల్లో డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అవి అన్నీ అయిపోవాలి. ఆ తర్వాత నెలలో సెన్సార్ పూర్తి చేసుకొని సినిమా రెడీ అయిపోవాలి. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ అన్నమాట. మరి మీలో ఎంతమంది నటులున్నా తప్పకుండా మమ్మల్ని నాకు ఈ వీడియోలో కామెంట్ పెడితే మా ప్రసాద్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, డిఓపి గారు కానీ, నేను కానీ ఎవరో ఒకరము రిసీవ్ చేసుకొని మీకు మంచి ఛాన్సులు ఇస్తాం. ఎందుకంటే సినిమాలో నటించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎన్నో రోజులు తిరిగి ఛాన్సులు దొరక్క కాళ్ళరిగిలే తిరిగిన వాళ్ళకు కూడా ఛాన్సులు రావట్లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని, అందులో ఇది సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా. ఈ సినిమా హిట్ అవ్వడం ఖాయం. 150 దేశాలు ప్రపంచ చరిత్రలో ఒక గుర్తింపు పొందడం ఖాయం. అంత గొప్ప సినిమా రెడీ అయిపోతుంది. చాలా ముఖ్యమైన సన్నివేశాలు. ప్రముఖులంతా వస్తున్నారు. భీమవరం టాకీస్ సార్ కూడా రేపు వస్తున్నారు, నేను వెళ్తున్నాను. మరి అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకొని